అయితే అసలైన ట్విస్ట్ ఎక్కడుందంటే యుద్ధం అయిపోయాక అందరూ కథ సుఖాంతం అయిందనుకున్నారు. కానీ ఆ బూడిద నుండి మొదలైన మరో కథే ద ఒడిస్సీ. ఈ కథనే గ్రేటెస్ట్ మోడర్న్ డైరెక్టర్ అయిన నోలన్ సినిమా తెరపైన చూపించబోతున్నాడు అంటే అందులో విషయం ఏ రేంజ్లో ఉందో మీరే అర్థం చేసుకోండి. నోలన్ ఎప్పుడు టైం, స్పేస్, డ్రీమ్స్ లాంటి కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని టచ్ చేస్తాడు. కానీ ఆయన కూడా ఆగిపోయి వెనక్కి తిరిగేలా చూసిన ఏకైక కథ ఇది. ఎందుకంటే ఒక మనిషి శారీరకంగా, మానసికంగా ఎంత నరకాన్ని చూడగలడో ఈ కథలో ఉన్నంత రాగా మరెక్కడ ఉండదు. ఇది కేవలం ఒక రాజు ఇంటికి వెళ్లే కథ కాదు. ఇది మనిషి సహనానికి, విశ్వం విసిరిన సవాలుకి మధ్య జరిగిన పోరాటం. ఇది మామూలు ప్రయాణం కాదు, ఒక అల్టిమేట్ సర్వైవల్ డ్రామా. విజయం కోసం 10 సంవత్సరాలు యుద్ధం చేస్తే ఇంటికి చేరడానికి మరో 10 సంవత్సరాలు పట్టింది. దారిలో మనుషులు తినే రాక్షసులు, కళ్ళతో మాయ చేసే మంత్రగత్తెలు, ప్రాణాలు తీసే సైరన్స్, ఒక మనిషిని విధి ఎంతలా ఆడుకోగలదో ఈ కథ చూపిస్తుంది. సముద్రం మధ్యలో దిక్కుతోచని స్థితిలో ఒక్కొక్కరిగా తన వాళ్ళని కోల్పోతూ ఒంటరిగా ఆ రాజు చేసిన పోరాటం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఈ అద్భుత కథను తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు ఆ టార్జన్ వార్ మొదలవడానికి ప్రధాన కారణమైన ఆ అమ్మాయి ఎవరు? ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలెడ్జ్ ఛానల్లో రిలీజ్ చేశాం. మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అస్సలు మిస్ కాకండి.